వెల్కమ్ టు ఓహో టాకీస్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పైన అయితే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మరి ఆధ్యాత్మిక పర్యటనకు తెరలేపడం జరిగింది? ఆయన కుమారుడైన అకీరా నందన్తో కలిసి మరి తమిళనాడులోని మరి కొచ్చి, ఆ తర్వాత తిరువనంతపురంలోని గుళ్ళను ఆయన సందర్శించడం జరిగింది. అక్కడ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మరి తిరువనంతపురంలో ఉన్న పరశురాముని ఆలయం, అదేవిధంగా మరి కొచ్చిలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని కూడా ఆయన సందర్శించడం జరిగింది. మరి రాజకీయ వర్గాల్లో అయితే దీనిపైన చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి కూటమి పరిపాలన జరుగుతూ ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా కేబినెట్ సమావేశాలు కావచ్చు, ఇతరత్ర అన్ని పనులను పక్కన పెట్టి మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆధ్యాత్మిక పర్యటనకు తెరలేపడం జరిగింది, ఎందుకు ఆయన దేవాలయాలను సందర్శించుకుంటున్నాడు అనే అంశంపైన అయితే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి అధికారంలోకి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం రావడం జరిగిందో పవన్ కళ్యాణ్ మరి ప్రజా సంక్షేమం గురించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఒక సుస్థిరమైన పరిపాలనను ఏర్పాటు చేయడానికి కావచ్చు, ప్రజలకు దగ్గర చేయడానికి కావచ్చు, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి కావచ్చు, ఇతరత్ర అనేక రకాలుగా ప్రజలను ఆకర్షించడానికి కావచ్చు, మొత్తం మీదనైతే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా దూకుడును ప్రదర్శించడము, కాకినాడ రేవు పోర్టులో జరిగిన అంశం కావచ్చు, తిరుపతి తొక్కిసలాట అంశం కావచ్చు, ఇట్లా లైంగిక దాడుల అంశం పైన నిలదీయడం కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా మరి పవన్ కళ్యాణ్ అయితే ఆయన మన తనదైన ధోరణిలో అంటే స్వేచ్ఛ తీసుకొని తానే ముఖ్యమంత్రి అయినట్లుగా మరి తానే మరి అన్ని శాఖల్లో మరి వేలు పెడుతూ మరి ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ మరి ప్రశ్నిస్తూ, అధికారులను ప్రశ్నిస్తూ, రాజకీయ నేతలను ప్రశ్నిస్తూ, అధికార ప్రభుత్వాన్ని, అధికార పక్షాన్నే ప్రశ్నిస్తూ ఆయన మరి తన డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో వ్యవహరించిన తీరు కూడా మనం అందరం గమనించి ఉంటాం. దీని పట్ల కూడా మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులే వ్యతిరేకించడం జరిగింది. మరి చాలామంది అయితే మరి చంద్రబాబు నాయుడిని అంటే తక్కువ చేసి ఆయన్నే ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని, మరి కూటమి ప్రభుత్వంలో లోకేష్ యొక్క ప్రాధాన్యత తగ్గిపోయిందనే డిప్యూటీ సీఎం అంశము తెరపైకి తేవడం, మరి లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే అంశం కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా ర్యాంకుల విషయంలో కూడా ఏ మంత్రి పనితీరు ఎలా ఉంది అని ఏదైతే పనితీరు ఏదైతే ఉందో ఆ పనితీరులో కూడా నాదెళ్ల మనోహర్కు మరో నేతకు మంచి ర్యాంకు ఇచ్చి 10వ ర్యాంకు మరి పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంకు పవన్ కళ్యాణ్కు కేటాయించడం జరిగింది. మరి ఆ విధంగా లోకేష్ను కూడా తగ్గించి పవన్ కళ్యాణ్ ర్యాంకును లోకేష్ ముందు పవన్ కళ్యాణ్ తగ్గించి మరి ర్యాంకును కేటాయించడం కూడా మరి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నాడనే అంశం కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అయితే చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఒక సినీ స్టార్గా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత చాలా కష్టపడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్రం తిప్పి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ మరి నేడు ఎందుకు ఈ ఆధ్యాత్మిక పర్యటన, ఎందుకు ఈ దేవాలయాల సందర్శన, దీని వెనుక ఏమైనా రాజకీయ వ్యూహాలున్నాయా, రాజకీయంగా మరి ఏమైనా చక్రం తిప్పనున్నాడా పవన్ కళ్యాణ్ అనే అంశం అయితే ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ మనం కొన్ని కారణాలను తీసుకోవచ్చు. అంటే సినిమా స్టార్గా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా నటుడిగా అంటే సినిమా యాక్టర్గా, కథానాయకుడిగా ఆయన సినిమాలను ఎంజాయ్ చేయడం జరిగింది. అంత స్ట్రెస్ ఉండకపోవచ్చు. ఒక సినిమా హీరోగా పనిచేసే క్రమంలో సరదాగా సినిమా షూటింగ్లో పాల్గొనడం, ఆ విధంగా సినిమాలు హిట్ కావడం, సక్సెస్ మీట్లు కావచ్చు, ఆడియో లాంచ్లు కావచ్చు, ప్రీ ఈవెంట్లు కావచ్చు, ఆయన సరదాగా ఒక సినీ స్టార్గా మరి
లక్షల కోట్ల మంది అభిమానులు ఫాలోవర్స్గా ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే దానికి భిన్నంగా మరి రాజకీయ రంగంలో ఉండడం అనేది చాలా కష్టం. ఎందుకంటే రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం వివిధ పార్టీలతోటి పనిచేసే వివిధ పార్టీలతోటి ఫైట్ చేసే ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళను ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉండాలి. వివిధ పార్టీల నేతలతో మనం ఎప్పుడు ఒక రాజకీయ యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. మాటల దాడులు అనేటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరి ఎప్పుడు మరి విశ్రాంతి కూడా ఉండకపోవచ్చు. ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండాల్సి ఉంటుంది. బహిరంగ సభలు కావచ్చు, మీటింగులు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, అనేక రకాలుగా రాజకీయంగా మరి పార్టీ గురించి కావచ్చు, మరి ఏ అంశాల గురించి అయినా, మరి ప్రజా సమస్యల గురించి కావచ్చు, ప్రభుత్వ పనితీరు గురించి కావచ్చు, ప్రతిపక్షాలు పనితీరు గురించి కావచ్చు, వాళ్ళ వ్యవహారం గురించి కావచ్చు, అనేక రకాలుగా మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి మరి రాజకీయ ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంత మెంటల్గా స్ట్రెస్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్ట్రెస్ నుంచి మరి కొంతకాలం కొన్ని రోజులు అలా ఆధ్యాత్మిక యాత్ర చేపట్టి మానసిక శాంతి కోసం మరి పవన్ కళ్యాణ్ మరి ఈ ఆలయాలను సందర్శిస్తున్నాడా అనేది ఒక అంశం. మరొక అంశము, కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించకుండా ఉండడానికి టీడీపీ నేతలు మరి పవన్ కళ్యాణ్ దూరం పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి చూపుతున్నారు. లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వాదించడం, అంశాన్ని తెరపైకి తేవడం లాంటి విషయాలు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదా? ఇట్లా ఆయన కూడా కొంత కూటమి ప్రభుత్వం పైన, టీడీపీ పైన, చంద్రబాబు నాయుడు పైన కొంత అసహనంతో ఉన్నాడు. అసహనంతో ఉండొచ్చు. అందు గురించే కొంత గ్యాప్. అంటే చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినా కూడా మరి పవన్ కళ్యాణ్ ఫోన్ ఎత్తలేదనే సమాచారం ఈనాడు వార్తా కథనంలో కూడా ఈ ప్రసారం అది రాయడం జరిగింది. కాబట్టి మరి కావాలనే చంద్రబాబును కొన్ని రోజులు అవాయిడ్ చేయడానికి, ప్రభుత్వ కార్యకలాపాల్లో మరి ఉండకుండా కొన్ని రోజులు వారికి దూరంగా ఉండాలని మరి పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడా? ఇది ఒకటి. రెండో పాయింట్. మూడో పాయింట్, మరి అఖీరానందన్ తన కొడుకు పెద్ద కుమారుడు కాబట్టి ఆయనను అంటే ఒక సినిమా హీరోగా ప్రమోట్ చేయడానికి ఈ పర్యటన ద్వారా కొంత తమిళ రాష్ట్రంలో, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో మరి తన కొడుకును ప్రమోట్ చేయడానికి ఆలయాలకు తీసుకువెళ్ళి ఆ విధంగా అతనికి కొంత మైలేజ్ వచ్చే విధంగా పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కావచ్చు, లేదంటే ఎవరైనా బ్రాహ్మణోత్తముడు, ఎవరైనా బ్రాహ్మణులు కావచ్చు ఉంటారు కదా, అంటే ఈ మంచి చెడులు, ఇది చేయండి అది చేయండి ఏదైనా, ఆ విధంగా ఎవరి సలహా మేరకైనా పవన్ కళ్యాణ్ ఈ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టి ఉంటాడా అనే కోణంలో చూడవచ్చు. లేదంటే మరి రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో మరి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేయడానికి మరి పవన్ కళ్యాణ్ను మరి వాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ను తర్వాత సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకురావడానికి ఇదొక పవన్ కళ్యాణ్ను వాడుకుంటున్నారన్న అంశం కూడా, ఇదంతా వ్యూహం బీజేపీదే అన్న అంశాలు కూడా, వార్తా కథనాలు కూడా వినపడుతున్నాయి. అయితే మొదటి నుంచి కూడా డిప్యూటీ సీఎంగా అయిన పవన్ కళ్యాణ్ తిరుపతి తొక్కిసలాట తర్వాత కూడా ఆయన కొంత ఆధ్యాత్మిక వేషధారణ, ఆ వస్త్రాలు ధరించి కూడా సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడడం జరిగింది. ఇదంతా మరి బీజేపీ ఎత్తుగడన, పవన్ కళ్యాణే కావాలనే మరి ఈ వ్యూహం పన్నాడా అయితే మనకు తెలియదు. మరొక అంశం ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆయన తను యువకుడిగా ఉన్నప్పటి నుంచి మొత్తం ఆధ్యాత్మిక భావాలతో ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ పూర్తి హిందూవాదిగా ఆయన మోడీకి చాలా దగ్గర. కాబట్టి ఆయనను ఉత్తరప్రదేశ్లో సీఎం అభ్యర్థిగా నియమించడం జరిగింది. మరి అదే దారిలో పవన్ కళ్యాణ్ను కూడా యోగి ఆదిత్యనాథ్ దాస్ లాగా తయారు చేసి మరి ఏపీలో కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన్ను ప్రకటిస్తారా అనే అంశం కూడా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అంటే తనదైన శైలిలో
తనదైన రూట్లో ఎవరి ఆలోచనలకు చిక్కకుండా, ఎవరికి దొరకకుండా, పవన్ కళ్యాణ్ అంటే చిక్కడు దొరకడు అన్న రీతిలో ఆయన మరి ఏ రాజకీయ పండితులకు, చంద్రబాబు లాంటి వ్యక్తులకే అర్థం కాని విధంగా మరి ఆయన వేస్తున్న వ్యూహాలు, అడుగులు, ఆయన చేస్తున్న కార్యక్రమాలు అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు రాజకీయ అనుమానాలను, రాజకీయ ఆసక్తిని, రాజకీయ చర్చలకైతే ప్రస్తుతం తెరలేపుతున్నాయి. చూడాలి మరి పవన్ కళ్యాణ్ అయితే మరి విజయవాడకు మరి వస్తున్నాడని వార్త తెలిసింది. మరి నెక్స్ట్ మరి ఏం జరగబోతుంది? ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ కావడం జరిగింది. ఈ అంశం పట్ల మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడు? మరి చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మళ్ళీ తనదైన శైలిలో దూకుడు వ్యవహరిస్తూ పవన్ కళ్యాణ్ ఇంత ముందులాగా వ్యవహరిస్తాడా, లేదంటే ఏదైనా తనదైన శైలిలో ఒక కొత్త తరహా ఆలోచనతో మరి రాజకీయంగా ముందుకెళ్తాడా అనేది మనం అయితే వేచి చూడాలి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని మనవి. థ్యాంక్ యూ.